హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. నమస్తే సార్. రైట్. అయితే వైఎస్ఆర్సీపీ నుంచి రీసెంట్గా ఇద్దరు ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసారు అండ్ వాళ్ళు వీడియోలు చేసి జగన్ పైన వ్యతిరేకతను చూపిస్తున్నారు. దీని వెనకాల టీడీపీ పార్టీ ఉందా, టీడీపీ వైపు ఉన్న మీడియా వాడుకుంటుందా వాళ్ళ వెనుకుండి, ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో వాటి గురించి మీరేం మాట్లాడతారు? టీడీపీని ఎందుకు లాగుతున్నారు దీంట్లోకి? వాళ్ళు టీడీపీలో రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమందిని టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, ఒక నిబంధనలు విధించారు. వాళ్ళు పార్టీని గతంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పార్టీని, పార్టీ కార్యకర్తల్ని, అలాగే నాయకుల్ని వ్యక్తిగత దోషాలు చేసిన వాళ్ళు, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టి రక్షాబొట్టులతోటి వాళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ కూడా ఈ పార్టీలోకి మేము ఆహ్వానించమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు కదా. ఇంకా పార్టీ గురించి ఎందుకు చేసుకుంటున్నారు? వాళ్ళ అసమర్థత, వాళ్ళ నాయకుడు నిజంగా ఆయన సమర్థుడయ్యి ఆయన పరిపాలన అంత గొప్పగా ఉంటే వాళ్ళు బయటకు ఎందుకు వస్తారు? వాళ్ళ యొక్క అసమర్థతని, వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి ఎదురు పార్టీ మీద వేస్తున్నటువంటి నిందలు మాత్రమే ఇవి. ఇప్పుడు ఆయన ఎవరు వస్తుంది? ఇప్పుడు ద్వారకానాథ్ రెడ్డి గారు సోయానా విజయసాయి రెడ్డి గారికి బావమర్ది. మరి విజయసాయి రెడ్డి గారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మ. అవును. మరి అలాంటి వ్యక్తి బయటకు వస్తున్నారు అంటే అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నదా? ఆలోచించుకోవాలి కదా. ప్రజలు ఇవన్నీ ఆలోచించకుండా ఎదుటాళ్ళ మీద బుర్ర జల్లితే, గతంలో బుర్ర జల్లారు, మామూలుగా ఈ ప్రసార మాధ్యమాలు అందుబాటులో లేనప్పుడు సరిపోయింది. ఇప్పుడు 6 నిమిషంలో ఏం జరుగుతుందో అందరికి తెలిసిపోతానే ఉంది కదా. అయితే మీరు ఇందాక టీడీపీ పార్టీలోకి రావడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి మీరు అన్నారు. కానీ బయట ఉన్న వార్త ఏంటంటే, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా ఆ పార్టీలోకి వెళ్తారని చెప్పేసి అనుకుంటున్నారు. మరి ఆ పార్టీలోకి వెళ్ళేటప్పుడు మన తెలుగుదేశం వాళ్ళని ఎందుకు నిందిస్తున్నారు వీళ్ళు? ఆ పార్టీలోకి వెళ్ళాలి కదా. దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రమేయం ఏముంది చెప్పండి. అంటే వాళ్ళు చేసే తప్పుల్ని, వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ మళ్ళీ కుతంత్రాలు పొందుతుందని చెప్పని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారే తప్ప, ఇప్పుడు ఇందుట్లో చాలా వరకు ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు నేను షర్మిల గారితో ప్రయాణం చేస్తానని అంటున్నాడు. సాంప్రదాయంగా ఒకనాటి కాంగ్రెస్ పార్టీ ఓటర్లు, నాయకులు, అలాగే రాజశేఖర రెడ్డి గారికి వీర విధేయులైన వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారిగా భావించిన వాళ్ళు, ఆయన అభిమానులుగా ఉండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వాళ్ళు, కొడుకుగా రాజశేఖర రెడ్డి గారిని చూసుకుందాము, ఆయనలాగే చేస్తాడని భావించిన వాళ్ళు, వాళ్ళ ఆశలు నిరాశలైపోయినాయి. కాబట్టి వైఎస్ షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో తిరిగి బాధ్యతలు స్వీకరిస్తే ఆమెతో పాటు ప్రయాణం చేయాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే పడదు, తెలుగుదేశం పార్టీలోకి రారు వాళ్ళు. అలా కరుడు కట్టిన వాళ్ళు చాలామంది ఉండబట్టే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇలా అప్రతిహతంగా ఇలాంటి విజయాన్ని చేకూర్చుకోవడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు దాకా మనుగడ సాగించుకుంటూ వస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు రేపొద్దున వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది, వైఎస్ షర్మిల గారు కనుక బాధ్యతలు స్వీకరిస్తే. ఒకవేళ ఆమె బాధ్యతలు స్వీకరించినా స్వీకరించకపోయినా కొంతమంది ఇప్పటికే కాంగ్రెస్కి వెళ్ళి ముగ్గు చూపుతున్నారు. కాబట్టి వాళ్ళు గెలుస్తారా లేదా అనేది తీసి పక్కన పడేస్తే ఎన్నికల్లో వాళ్ళకి ఎంతో కొంత గతంలో ఉన్న శాతానికంటే పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అందుట్లో మాత్రం సందేహం ఏమీ లేదు. రైట్ సార్. అలాగే 2014లో టీడీపీ, అలాగే జనసేన, బీజేపీ పార్టీ ఈ మూడు కూడా పొత్తులతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలవడం జరిగింది. దాని తర్వాత పై ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేశారు. మరి ఇప్పుడు మళ్ళీ బీజేపీ పైన వస్తే బీజేపీతో కలిసి మళ్ళీ పొత్తులతో పోటీ చేస్తుందని చెప్పేసి అంటున్నారు. మరి ఈసారి ప్రత్యేక హోదా ప్రస్తావన తీసుకొచ్చే అవకాశం ఉందా? ఇక ప్రత్యేక హోదా తీసుకొచ్చి మళ్ళీ ఆ మాయమాటలు చెప్పే అవకాశం వీళ్ళకైతే లేదు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు 2019 ఎన్నికల్లో, ఈయన కేంద్రంతో కలిసిపోయాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు ఆయన అవసరాల కోసం, నాకు 22 మంది లోక్సభ సభ్యులను 25 మంది లోక్సభ సభ్యులు ఇవ్వండి, మెడలో ఉంచి నేను తీసుకొని వస్తాను అని చెప్పి అన్నాడు. గతంలో అతను సోనియా గాంధీ గారితో పోరాడిన విధానం ఢిల్లీ వాళ్ళకి, పులివెందుల వాళ్ళకి జరుగుతున్న పోరాటం అని చెప్పని ప్రకటించాడు కదా. పోరాట యోధుడిగా అతను కీర్తించుకోబడ్డాడు కదా. ప్రజలు కూడా అతన్ని విశ్వసించారు కదా. ఆ ఉద్దేశంతో నిజమేనేమో ఆయన పోరాడి తీసుకొస్తాడేమో, సోనియా గాంధీ లాంటి బలమైన వ్యక్తిని ఢీకొన్నాడు, మోడీని ఎందుకు ఢీకొనడం అనే ఉద్దేశంతో భావించారు. కానీ వాళ్ళు ఇంకా ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్ళి
వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనకి ఇప్పుడు అవకాశం లేదు, వాళ్ళకి చాలా ఎక్కువ స్థానాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు చెప్పింది ఏంటనే తప్ప మనం బతినాడు తెచ్చుకోవడమే కానీ పోరాడే స్థాయి లేదని అతను ప్రకటించుకొని తొలిసారిగా ముఖ్యమంత్రి కాకతలకే అతని ఎంత బేల తత్వం, అతను చెప్పేదానికి చేసేదానికి ఎంత వ్యత్యాసం ఉంటుందో చెప్పుకున్నాడు ఆయన. అప్పుడు అర్థం కాల ప్రజలకి. కానీ రోజు రోజుకు జరుగుతున్న పరిణామాలను చూసుకుంటే అతనికి ముఖ్యమంత్రి పదవి అతను కాపాడుకోవడానికి తప్ప ప్రజల కోసం కాదు అనేది ఈరోజు ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. అంటే ఐపాక్ సర్వేని ఎక్కువ ఫాలో అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా అంటున్నారు. ఎవరిని అనుసరించినా ఎవరి మాటలు విన్నా ప్రజలైతే ఒక మాట మీద ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి అనే నిర్ణయానికి వచ్చున్నారు. ఎందుకంటే రాష్ట్రం ఏ విధమైన అధోగతి పాలైందో, యువత వాళ్ళ ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నారో, మరి ఒక రంగం కాదు అన్ని రంగాలను ఎలా కుదేలు చేశాడు, ముఖ్యంగా వ్యాపార రంగంలో కుల మత ప్రాంత విభేదాలు చూడకుండా అందరిని ఎలా సంకనాగిస్తున్నారో ప్రత్యేకంగా చూస్తూనే ఉన్నారు కదా. కాబట్టి ప్రజలు ఒక స్థిర నిశ్చయంతో ఉన్నారు. ఈరోజు వాళ్ళ అభిప్రాయం ఏం మారదు, ఎన్ని కుప్పిగంతులు వేసినా ఏమేమి జరిగినా కూడా. ఓకే, సో రైట్. అండ్ రోజా గారు ఈసారి నగరం నుంచి కాకుండా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారితో పోటీ చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మంచిదేగా, స్వాగతిస్తున్నారు వాళ్ళు కూడా. కుప్పం ప్రజలు స్వాగతిస్తున్నారు. ఓకే, ఇదేంటంటే సార్ స్వాగతించడం నాకు అర్థం కాల. రావాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద రోజా గారు లాంటి వ్యక్తి రావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆమె చెబుతుంది కదా, ఇక్కడికి వచ్చి ఏం చెప్పిద్దో ఏం మాట్లాడితే రేపు చూస్తారు కదా. ఓకే, మరి ఎంత ఆయన మీద పై చేయి సాధించడానికి ఏమేమి విన్యాసాలు చేస్తుందో కూడా చూస్తారు కదా. అది కూడా వాళ్ళు స్వాగతిస్తున్నారు. ఓకే, సో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైతే ఎమ్మెల్యేలకి టికెట్లు ఇవ్వట్లేదో వాళ్ళకి టీడీపీ పార్టీలో టికెట్లు ఇచ్చే అవకాశం ఉందా? లేదు, ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఓకే, అందాక నేను ఉదాహరించాను. ఎవరైతే ఈ పార్టీని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పార్టీలో ఉండా కూడా ప్రజలతో కొంచెం సత్సంబంధాలతో ఉన్న నాయకులు ఎవరన్నా ఉంటే వాళ్ళని స్వాగతిస్తారు. ఆ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను బట్టి ఏదైనా అవకాశం ఉంటుందే తప్ప వచ్చిన వాళ్ళకి తిరిగి పోటీ చేసే అవకాశాన్ని మాత్రం కల్పించరు. ఓకే, అది ముందుగానే చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు. అది ఎప్పుడే అంటే 2023 ఫిబ్రవరి లోపు వచ్చిన వాళ్ళకి మాత్రం అవకాశం ఉండేది. యువగళం పాదయాత్ర ముగింపు కాగతలకి, ఆయన నిర్బంధంలో తీసుకోతలకి, ఆయన కారాగారం శిక్ష విధించతలకి, కారాగారంలో పెట్టినంత వరకు ఆయన్ని దగ్గర వచ్చి కలిసి ఉంటే ఆ రోజు అవకాశాలు ఉండేవి. ఇప్పుడు ఇదంతా లేదు ఇక. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో షర్మిల గారు కలవనున్నారు, కలిసే ఉంటారు. సో మరి వాళ్ళిద్దరు కూడా దేని గురించి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది? చాలా స్పష్టంగా కొడుకు పెళ్లికి అన్నను ఆహ్వానించడానికి వెళ్తుంది. తప్పేం కాదు కదా అది. ఇప్పుడు ఇంతకుముందు గతంలో ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో పెళ్లి జరుగుతుంటే అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి దగ్గరికి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు వివాహ పత్రికలు ఇచ్చేసి వాళ్ళని ఆహ్వానించడం జరిగేది కదా. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. సొంత అన్న ఇవ్వకుండా ఎట్లా ఉంటుంది? బయటాడైతే కాదు కదా. ఇప్పటికీ అన్నగారు ఆమె లోటస్ పాండ్ లెక్కేసుకుంటే ఇద్దరిలో దాంట్లోనే ఉంటుంది, కలిసే ఉండట్టే లెక్క కదా. కాబట్టి మనం వేరువేరుగా ఎందుకు చూడాలి? రేపు ఆమె కాంగ్రెస్ పార్టీ చేరి ఆమెకి ఏదైనా పదవి ఇచ్చేసి ఆ పదవి తీసుకొని అన్నగారి మీద తిరగబడ్డప్పుడు, అన్నగారిని విమర్శించినప్పుడు, ఆయన చేసే విధానాలను విమర్శించినప్పుడు ఆ రోజు మనం మాట్లాడుకుందాం మనం ప్రత్యేకంగా. ప్రస్తుతానికైతే అన్న మేనల్లుడు పెళ్ళిని పిలవడానికి వెళ్తుంది. తన కొడుకు అన్నకు మేనల్లుడే కదా. రానన్నా నీ మేనల్లుడిని ఆశీర్వదించు అని చెప్పని అడుగుతుందో, లేకపోతే నువ్వే దగ్గరుండి పెళ్లి చేయమని అడుగుతుందో చూద్దాం. పెళ్లి బయటకు వచ్చిన తర్వాత చెప్పిన దాన్ని బట్టి మనం దాని గురించి మళ్ళీ విశ్లేషిద్దాం.